గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు అంటే మీరు అన్నారు 20 ఏళ్ల కిందట చూసిన విధానానికి ఇప్పటికి చాలా మార్పు ఉంది అని. మీరు ఒక్క ప్రదేశం కాదు, హిమాలయాస్ దగ్గర అన్ని తిరుగుతూ ఉంటారు మామూలుగా. మీ సాధనలో భాగం కావచ్చు, మీరు అక్కడ స్టే చేయడానికే కావచ్చు, ఏదేమైనా కొన్ని విశేషాలు చెప్పండి. ఇలాంటివి ఏవైనా మీరు ముందు చూసినప్పటికీ ఇప్పటికి మార్పులు కానీ, మీ అనుభవాలు కానీ, అద్భుతాలు కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటివి కానీ. మీరు అసలు అవి చాలా అంటే అవి గొప్పగా ఉంటాయి. హిమాలయాల్లో మేము జీవించేటప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో హిమాలయాల్లో జీవించేటప్పుడు ఒక కుక్కను పెంచుకుంటాం ఖచ్చితంగా. ఎందుకని అంటే అది ముందుకు నడుస్తుంటే గ్లేషియర్స్ లో ఎక్కడ హోల్ ఉందో తెలుస్తుంది. గ్లేషియర్స్ లో కదా, గంగోత్రి గోముఖ్ నుంచి దాటినాక గ్లేషియర్ వస్తుంది. ఆ రూట్ లో కైలాసానికి మేము వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఈ కెమెరాలు, అసలు ఈ ఆలోచన కాదు, భగవంతుని చూడాలనే కసి. ఎన్ని అద్భుతాలు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక్కొక్కరు ఒక్కొక్క జీవరాశిని, ఒకరిని గుర్రం పెంచుకునేవాడు, ఒక ఆయన గుర్రాన్ని, ఒక ఆయన ఇంకో ఎలుగుబంటి పెంచేవాడు. అంటే రకరకాల జీవరాశుల్ని పెంచుతూ వచ్చాం. అట్లా వెళ్తున్నప్పుడు గోముఖ్ నుంచి అప్పుడు గోముఖ్ పోవడమే గ్రేట్ అన్నమాట. గోముఖ్ నుంచి నందనవనం, నందనం నుంచి రక్తవనం, చందనవనం, తర్వాత టిబెట్ బార్డర్, ఆ తర్వాత చైనా బార్డర్. ఇది పర్వతాల్లో. అక్కడికి పోతుంటే చైనా వాళ్ళ వాళ్ళను కిందికి వంచి నమస్కారం చేసి లోపలికి పంపించేవాళ్ళు. అంటే ఆ రూట్ ను పోతే యోగి అని. ఇప్పుడు బార్డర్ రూట్లు కాదు, ఆ రూట్ లో పోతుంటే ఈ ఆర్మీ షూలమ్మ మాకు షూ వేసుకోవాలన్నారు కదా, అందరికి ఏదో ఒక షూ ఉంది, ఇంకొక స్వామీజీకి, నాకు లేదనమాట. ఒక దానికి ఒక షూ వేసాము, మరొక దానికి 2 షూలు దొరికితే అది ఉంటదేమనుకుంటే షూ కింద కట్ అయింది, దాన్ని పురుకోస్తో చుట్టుకొని వెళ్ళా. ఎంత ప్రమాదకరమైనయో, ఆనందమే. ఒక కాలు పైన, ఒక కాలు గ్లేషియర్ లోపల మంచుగొడ్డల కిందికి వెళ్ళిపోద్ది. కింద హోల్స్ ఉంటాయి, జలపాతాలు. దాని లోపలికి పోయి ఇది మోకాలు గుద్దుకుంటది, అది పగిలిపోద్ది మోకాలు. అయ్యేలు చూడండి, ప్రాచర్స్ అనమాట మొత్తం. దాని చుట్టూ అసలు అట్లా ఎవరు నడవగలుగుతారు? వెళ్ళిపోవడమే. చల్లదనంలో మనకు నొప్పి తక్కువ, ఐస్ కదా, గుడ్డ చుట్టుకొని లోపలికి వెళ్ళిపోయేది అనమాట. అప్పుడు అనుకోకుండా ఈ షూ కనపడితే అవును, మీది అంటే ఫింగర్స్ దానికి దీనికి మీరు గమనించండి, డిఫరెన్స్ ఉంది నిజంగానే. నేను ఏంట చూడంటారు, ఏం కనిపిస్తుంది అనుకుంటున్నా, 2 చూస్తే తెలుస్తుంది. ఎన్ని ఈ బోన్స్ కట్ అయిపోయినాయి. కట్ అయిపోతే పురుకోసలతో చుట్టుకొని వెళ్ళిపోవడమే, ఇంకా వైద్యం ఏమీ లేదు. వైద్యం లేదు, ఏమి లేదు. గట్టిగా ఒక పాయింట్ పెట్టి పురుకోసతో చుట్టుకొని మన లక్ష్యాన్ని చేరడమే. మాకు లక్ష్యమే కనపడుతుంది తప్ప ఇది ఏంది అమ్మ నడవలేము. కానీ నొప్పి, ఆ బాధ అనేది ఉంటుంది మరి. దానికి ఏదో ఒకటి రాయడము. అది అంటే కొంచెం ఇది గంగోత్రి గోముఖ్ వెళ్ళేటప్పుడు జరిగింది. ఎమ్మడే మరలా అది వెనక్కి వచ్చి అది తగ్గిన తర్వాత బయలుదేరా, ఒక నెల రోజుల తర్వాత. ఇక్కడ మాత్రం రక్తవనం నందనవనం అయిన తర్వాత ఒక చిన్న రాయి పర్వతం వచ్చింది, రాళ్ళు కుప్పలాగా. దాని మీద ఎక్కి జరుగుతున్నప్పుడు అది స్లిప్ అయ్యడం లవిలో పడిపోయా. పడినప్పుడు ఈ మోకాలంతా పైలిపోయి ఇట్లా జరిగింది. మరి ఎందుకండి అంటే ఇంత రిస్క్? చిన్న వయసు, వైరాగ్యం, బాల్యం కదా అది. అన్ని 16-20 ఏళ్ల నుంచి 20-27 ఏళ్ల లోపే ఎన్ని జరిగినాయి, కంప్లీట్ 28 వెళ్ళిపోవడమే. ఇంకా అలా లక్ష్యాన్ని చేరుకోవాలి, భగవంతుని చూడాలని. వాటి మధ్యలో పడుకునేవాడిని. గుర్రం ఉందనుకో, ఆ గుర్రం మధ్యలో ఆనుకొని పడుకునే, అంటే చలిని కంట్రోల్ చేసుకోవడానికి. అటు నుంచి స్ఫటిక శిల అని ఒకటి వస్తుంది, మంచు దిబ్బ ఇంత ఉంటది. స్ఫటికం అంటే మంచు గడ్డనే గట్టిగా ఉంటది, దాని మీద 7 రోజుల పాటు పద్మాసనం వేసుకొని సాధన. పిచ్చి భగవంతుని చూడాలి, భగవంతుడు అదొక కనిపించిన భగవంతుని చూడాలి, అదొక తపన. అప్పుడు ఆనందము, ఆ విధానాలు నేను రాసుకున్నా. నేను ఆ పుస్తకాలు అనేది చదివా అనమాట. అవన్నీ పాత మీ అనుభవాలన్నీ పుస్తకంలో రాసినవి. అవన్నీ ఒక పుస్తకం రాసాను, మర్చిపోయినా. ఇది కూడా హిమాలయ నా సాధనా విధి. ఇది జ్ఞాన సాధన వాణి అని, ఇది స్వామి సిద్ధయోగి జ్ఞాన సాధన వాణి. హిమాలయాల్లో నా ఆత్మ దర్శనానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఒకసారి చూడండి. జ్ఞాన సాధన వాణి చాలా బాగుంటది. ఒక సాధకుడి హృదయం ఇది, అంటే కవిత్వం లాగా ఉంటది.
కొంచెం ఆత్మ సాధనకు సంబంధించిన విషయాలు ఉంటాయి. నెక్స్ట్ టైం ఓన్లీ స్టోరీస్ లాగా వస్తుంది. ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనిషి అలజడులు, కళ, జీవితం. ఇప్పుడు ఇది 28 అంటే అధ్యాయాల లాగన ఒక్కొక్కటి చిన్న చిన్నవి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ చిన్ని పువ్వు అని ఉంది, ఏంటిది చిన్ని పువ్వు అంటే? ఒక చిన్న స్టోరీ. అంటే అక్కడ పువ్వుతో ఏమన్నా మీకు జరిగిన అనుబంధమా లేకపోతే దాని విధానం అది. కళలు అంటే ఈ కళలు ఎలా ఉంటాయి, మనిషి కళలు ఎలా ఉంటాయి అని చెప్పడానికమ్మా. కళలు కొన్ని తీరం చేరినట్లుంటాయి, కళలు కనండి అని ఇదంతా కళల గురించి అనమాట. కొన్ని కళలు మురిపిస్తాయి, కొన్ని కళలు మైమర్పిస్తాయి, కాస్త బాధ పెడతాయి, చాలా భయపెడతాయి. ఇలాగే ఉంటాయని చెప్పలేనన్ని ఎన్నో రకాల ఊహించని విధానాల్లో కనురెప్పల అంచులపై నృత్యం చేస్తాయి. కళలు ఆయా వ్యక్తుల్లో మానసిక పరిపక్వతను బట్టి తట్టి లేపుతూ ఉంటాయి. తన జ్ఞాన ధ్యాన సాధనా సంపత్తి జీవన సాగరంలో మనిషి ముందుకు సాగకపోతే జీవన కళ సాగరంలో గమ్యం చేరలేం. దీని అర్థం ఏంటండి? వెనకాల మరణం గురించి ఏదో రాశారు. మరణంలో పుట్టుక ఉందని అంటున్నారు, పుట్టుకలో మరణం ఉందని అంటున్నారు. మరి దీని నిజ రూపం ఏమిటి? ఒక సాధకుడికి ప్రయత్నం ఈ విషయం మీదికి మళ్లించినప్పుడు నేను నాలోనికి, మరి మీరు మీలో మొదలు పెట్టానంటే ప్రతి మనిషికి ఏదో ఒకసారి చిరాకేస్తుంది. ఏందబ్బా ఈ జీవితం, ఏదో పుడుతున్నాం పోతున్నా ఏం అర్థం కావడం లేదు, ఏదో వస్తున్నా, అన్ని పనులు అన్ని ఒక వైరాగ్యం. ఆ వైరాగ్యాన్ని మనిషిని గమ్యాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తాం. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఈసారి మనం దీని మీద టాపిక్ చేద్దాం. తప్పకుండా ఒకసారి చదువు, ఇది నేను చదువుతా. చదివి ఎక్కువ లేదు, చాలా సింపుల్ గా ఉంటది, చాలా సరళంగా ఉంటది. 56 పేజీలు అన్ని ఒక్కొక్క పేజే ఉన్నట్టున్నాయి, కొన్ని ఒక్కో టాపిక్. వీటిల్లో మన చిత్రాస్ కూడా ఉంటాయి. ఇప్పుడు బాగుంది, అంటే నన్ను చదవమన్నారు, నేను చదువుతాను. అంటే ఏంటి నాకు చదవటం వల్ల ఏం తెలుస్తుంది, ఏంటి దీంట్లో సారాంశం? ఒక వ్యక్తి ధ్యాన సాధన మార్గాన్ని ఎలా సాధిస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు నేను సాధన చెయ్యాలనుకోవట్లేదు, ఒక సామాన్యురాల్ని, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుందా? సామాన్యులకి సాధన అంటే ఏమిటి, ఎలా మనిషి తన లోపలికి చూస్తాడు, ఎలా హాయిగా కూర్చుంటాడు, వానికి అలా ఉన్నప్పుడు ఎలాంటి భావాలు కలుగుతాయి, ఇలా ఉంటుంది ఆ విధానం అంతా. ఇలా హిమాలయస్ లో పయనిస్తున్నప్పుడు వాటి అన్ని రాస్తూ వస్తూ ఉంటాం. ఇక ఎలుగుబంటి హెల్ప్ చేయడము అంటే ఎన్ని ఉంటాయి. వాటిని ఒక అతను పెంచుతాడు, ఒక గురువు, ఒక ఆయన కుక్కను పెంచుతాడు, ఒక ఆయన గుర్రాన్ని పెంచుతాడు. అంటే వారికి సహకరించడానికి ముందు నడుస్తున్నప్పుడు ఎక్కడైనా గ్లేషియర్ ఉంటే అది ఆగుతుంది, లోపల ఉన్న విషయాన్ని ఆగుతుంది, అది గమనిస్తుంది, నిదానంగా అడుగులేస్తుంది. అప్పుడు మనం అక్కడ నిదానంగా అడుగులేయాలి. ఇలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఆది కైలాష్ మీద వచ్చాం. ఆది కైలాష్ తర్వాత బాబాజీ కేవ్ మీద, ఇలా ఆ మార్గంలో మళ్ళా హవలి జోషి మఠ్ మీద ఉత్తరకాశీ చేరుకున్నాం. హిమాలయాల్లో అలా హిమాలయ యాత్రలు ఎన్ని అద్భుతాలు. ఎంతకాలం పడుతుంది మామూలుగా? 6 నెలలు పట్టింది అప్పుడు. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఆగుతాం కదా, 10 రోజులు 15 రోజులు ఆగుతాం. ఏమి ఉండదు, ఒక్కోసారి చిన్న గుహలు ఉంటాయి, లేకపోతే ఒక చిన్న ఏదన్నా కొండ జాతి వచ్చేటప్పుడు కొన్ని ఆది కైలాష్ దాటినాక మనకు గ్రామాలు ఉంటాయి, అంటే తెగలు గ్రామాలు ఉన్నాయి ఆది కైలాష్ దాటినాక. అంతకుముందు మన పర్వతాల్లో ఏమి ఉండవు, మరి మంచు దిబ్బల్లో. ఆహారం ఇవన్నీ అడవుల్లో మీకు అలా సంచరిస్తున్నప్పుడు ఆహారం అనేది అంటే కొన్ని గుటికలు ఉంటాయి, యోగ గుటికలు, రస గుటికలు అని, అంటే యోగ గుటికలు అని ఉంటాయి. వాటిని మేము ఏం చేస్తామంటే ఒక గుటిక వేసుకుంటే 24 hours ఆకలి కాదు, పూర్తి యవ్వనంగా ఎనర్జీగా ఉంటాం, శక్తి రక్తయుక్తంగా. అలా మనము 20 రోజులు వాడచ్చు కంటిన్యూగా, తర్వాత ఆపేయాలి మళ్ళీ అది ఇంకా, ఎందుకంటే మన లోపల ఉన్న ఫ్యాట్ నంతా కరిగిస్తూ శక్తినిస్తూ ఉంటది అది. ఇలా అలా వాడేవాళ్ళం అప్పుడు. అవి ఎవరు అంటే ఎక్కడ దొరుకుతాయా? మీరే తయారు చేసి? నాకు తెలియదు కానీ పెద్ద గురువులు ఎమ్మడి పంపించారు. అప్పుడు గోన పట్టాలు కట్టుకునే ఉండేవాడిని, వస్త్రాలు ఉండేవి కాదు. గోనీలు అంటారు కదా, గోన సంచి, వాటిని మాత్రమే వస్త్రంగా ధరించి ఉన్నా. అంటే ఏమి అదొక తీవ్ర వైరాగ్యం. ఇప్పుడు మళ్ళా అవి ఫ్యాషన్లండి, వేలల్లో ఉన్నాయి వాటితో తయారు చేసిన దుస్తులు. ఇప్పుడు ఇంతవరకే ఇది కట్టుకొని అది వేసుకొని అలాగే ఉండడం, అది వైరాగ్యం. రకాల ఫ్యాషన్స్ వస్తున్నాయి. ఇట్లా మనిషి ఆ మంచు పర్వతాలు, ఆ గంగోత్రి, ఎంతో ఆనందము, అక్కడ జలపాతాలు. ఇప్పుడు అదంతా ఈ మనుషులు పోయి మెయిన్ ప్లాస్టిక్ ఐటమ్స్ చేయడము, ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన పబ్లిక్ యాత్రలు చేయడము. అవును అవును, అంటే మంచిగా చేయడం అంటే మంచి దర్శనం చేయడం, అదొక టూరిస్ట్ స్పాట్ లా మారిపోతున్నాయి కాబట్టి అన్ని కొంచెం
నిజమైన ఆర్తి జిజ్ఞాస ఉండాలి కదమ్మా. ఉమ్, ఇలా పర్వత ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉమ్, మన మహావతార్ బాబాజీ కేవ్ దగ్గర నుంచి పాండవ హోలీ, తర్వాత భరత్ కోయిల్, ఉమ్, ఆ తర్వాత అటు పక్క సిద్ధాశ్రమం అని ఒక ప్లేసు, ఓకే. భరత్ కోయిల్, ఇవన్నీ చాలా ఎంతో ఉత్సాహం. 2 కుక్కలు ఉండేవి, ఉమ్, అవి నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుండే హిమాలయాల్లో. మీకు ఆ ఆహాహా. చిత్రం ఉంటే మీకు అందిస్తా. ఎప్పుడు నాకు పక్కన అటు ఒక నలుపు తెలుపు ఉమ్, 2 ఎక్కువ హిమాలయాల్లో నాతో చాలా యాత్రలు చేసాయి. ఓకే. చివరికి ఆ కుక్కలు పెంచిన వ్యక్తిని, ఉమ్, భైరవుడిని పెంచిన వాళ్ళ గురువులు వాళ్ళ ప్లేస్కి వెళ్లకుండా నాతోనే ప్రయాణించేవి. ఆహాహా. ఆ తర్వాత ఒక రోజు వచ్చి, స్వామి వాటిని రిలీజ్ చేయండి ఉమ్, అంటే మాకు ఇచ్చేయండి, మళ్ళీ మాకు కావాలి అని. ఆహాహా. అంటే నాన్న వెళ్ళు, నేనందరూ వెళ్ళండి అంటే వెళ్ళవే. నైట్ అంతా నా గుమ్మం దగ్గరే ఉండే, నేను అక్కడ సాధన చేసిన ప్లేస్. ఆహాహా. తర్వాత మరుసటి రోజు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మళ్ళీ నేను రిటర్న్ రావడం జరిగింది. ఓకే. మనిషి అంటే మనిషిని ప్రేమించినా మోసం చేస్తాడు, ఉమ్, ఇవి మోసం చేయవు. చెయ్య. కానీ అది ట్రూత్ లవ్ ఇవ్వగలిగితే, లవ్ అంటే అది నిజమైన ప్రేమ చిహ్నము. భగవంతుని ఎవడు ప్రేమిస్తాడు, నేచర్ను వాడు ప్రేమిస్తాడు. అంతే. ఇప్పుడున్న భౌతికమైన నిజం కాదు ప్రేమలు. ఉమ్, వాళ్ళ స్వార్థమైన వారి ఆలోచన విధానానికి సంబంధించిన ఒక భౌతికమైన విధానం కోసం ఒక నటన, ఉమ్, ఒక పనుల కోసం. పనుల కోసం. ఇప్పుడు అంత దూరం వెళ్తున్నారు అంటే యోగులంతా అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు, సాధన చేసుకుంటూ ఉంటారంటారు. అంటే నిజమైన యోగికి ఎక్కడున్నా అది ఆ చేసుకోగలిగే ఒక అది శక్తి ఉంటుంది. ఉంటుంది. మరి ఎందుకు అంత దూరమే వెళ్ళి అలా రోజులకు రోజులు అక్కడ ఉండి చేయాల్సినంత అవసరం ఏంటి? పూర్వకాలము అంటే అప్పటి కాలంలో ఉమ్, ఎక్కువ సాధన ఋషులు అక్కడ ఉండేవారు. ఉమ్, అంటే మనకు గైడ్ చేయడానికి. ఇప్పుడు మా గురువులు అక్కడే కదా, ఆ, అమర యోగి అమరనాథులు కానీ, తర్వాత కొంతమంది యోగులు సీక్రెట్ పేర్లు వాళ్ళకి చెప్పడానికి లేదు అనుమతి. ఓకే. అయితే వాళ్ళందరూ ఆమె షణ్ముఖానంద, కొంతమంది హఠయోగులు, వీళ్ళందరూ కూడా అక్కడే సాధన చేస్తున్నారు. ఓకే. మరి నేను ప్రపంచానికి జ్ఞానాన్ని ఇవ్వాలి అన్నప్పుడు నేను ప్రాపర్గా అంటే పూర్తిగా వారి సాధనలు నేను తెలుసుకోవాలి. ఉమ్, ఉమ్, నేను వారి నుంచి అయితేనే నేను అనుకున్న గమ్యాన్ని, అంటే నెక్స్ట్ నన్ను ప్రశ్నించినప్పుడు ఉమ్, అది శాస్త్రీయంగా వారికి చెప్పగలను. అవును. అలాంటి వారు అక్కడ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండడం లేదు. ఓహో. వాళ్ళు కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. ఉహుం, గతంలో ఉండేవాళ్ళు ఉమ్. ఇప్పుడు వారు మార్గాల నుంచి దూరంగా వెళ్ళడం జరిగింది. అంటే జనాలు వెళ్తున్నా కొద్దీ వాళ్ళు ఇంకా దూరం వెళ్ళిపోతారు. జనాలు వెళ్ళడము, అన్ని భౌతికమైన కోరికలేమ్మా. చూస్తాం కొన్ని రోజులు అన్ని భౌతికమైన కోరికల కోసమే. మనిషి బ్రతకాలి, బ్రతికడానికి అవసరమైన భౌతిక కోరిక మేము తీరుస్తాం. అంటే మాకు తెలియని సలహాలు ఇచ్చి, మాకు తెలిసిన విషయాలు చెప్పి వాడిని బాగుపరుస్తాం. అంటే దానికి మించి వీళ్ళు అడుగుతారు, అప్పుడు మేము వాటికి యోగ్యతనియ్యం. అంటే తెలిసి తెలియక చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మనం చేసే తప్పుల వల్ల భగవంతుడికి మన పైన కోపం వస్తుందా? కోపం వస్తే వికృతమైన కొన్ని రకాల విధానాలు, వింతలు మనకు ప్రత్యక్షమయ్యి మనలో మనమే అంటే బుద్ధి తెచ్చుకొని మారిపోయే రకంగా స్వామి అలా చేస్తాడా? ఇది చాలా మందిలో ఒక సందేహం. అయితే ఒక్కటి, ఎప్పుడు దేవతలు శిక్షించారు. దేవతలు ఎప్పుడు వాడి మీద పగబట్టి, ఓ వీడు నాకు తెలియకుండా పూజ చేశాడు కాబట్టి వీడిని నేను శిక్షిస్తున్నా, తెలిసి పూజ చేసా వీడిని శిక్షిస్తా, అలా ఏమి చెయ్యరు. అయితే ఇది కత్తి కదా, కూరగాయలు కట్ చేసే కత్తి ఇంట్లో ఉంటుంది. వాడు ఎవరన్నా పిల్లవాడు పట్టుకున్నాడు అనుకో, మనం ఎమ్మడ ఏం చేస్తాం? తీసుకుంటాం. ఏయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను, అది అక్కడ పెట్టు అంట. కొంచెం పెద్దవాళ్ళు పట్టుకున్నారు అనుకో, వాడు పట్టుకొని వాడు పని చేస్తాడు. వాడిని కోసుకుందనుకో, వాడిని ఏమనం, చూసుకునేది లేదా అని చెప్పి వాడిని ఏదైనా కట్టుకడతాం. అదే పసిపిల్లవాడి కోసుకొని వండు తంతాం, కట్టుకట్టు. నీకు ఎన్నిసార్లు చెప్పాను దాన్ని తగలొద్దని. అర్థమైంది? ఆ ఒక్క దండన అనేది మన కోసమే తప్ప నిన్ను మందలించడం, లేకపోతే వాడు పాడైపోతాడు. ఆ మందలింపు చర్యలో ఏమన్నా అట్లా దేవతలు అరుస్తారు తప్ప వాడిని ఇంకా వీడిని కింద పడేసి కొడదాం, వాడి పాడైపోవాలి అనుకోరు దేవతలు. దేవతా శక్తి వాడిని బాగుపరచాలి, ఇది వద్దు నానా అని ముందు చిన్నగా చెప్తారు. నేను ఇదే చేస్తాను, మీకు ఈ కథ చెప్పాలి అంటే మనం ఎన్ని ఉదాహరణలు చెప్పాలి. ఇది చెయ్యొద్దు అంటే దాంట్లో ఏదో రహస్యం ఉండదు. భరద్వాజ మహర్షి అని ఒక ఋషుడు ఉండేవాడు. ఈ భరద్వాజ మహర్షికి ఒకే ఒక కుమారుడు. ఈయన ఎప్పుడు విమానాల డిజైన్స్ చేస్తుంటాడు. 34 రకాల విమానాలను డిజైన్ చేశారు భరద్వాజ మహర్షి. 34 రకాల విమానాలను డిజైన్ చేసి 34 రకాల ఇంధనాలను కనుక్కున్నాడు. ఇప్పుడు మనకు ఓన్లీ ఒక్క పెట్రోలే కదా విమానం వాడేది.
కాదు. భరద్వాజ మహర్షిలో ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క రకంగా నడిచేటట్టు ఇంధనం కనుక్కున్నాడు. ఒకటి నీటితో, ఒకటి వాయువుతో, ఒకటి పాదరసముతో, రాగిని కరిగించడంతో, ఐరన్ ముక్కతో, ఇట్లా రకరకాల పెట్రోల్ లాగా రకరకాల ఇంధనాలు కనుక్కున్నాడు. నేను దాదాపు వీటి మీద చాలా వరకు పుస్తకాలు రాశాను. వీటి రహస్యాలని 8 గ్రంథాలు రచిస్తున్నాయి ఇప్పుడు భారత రహస్యాల మీద. అలాంటి ఆయన ఎప్పుడు బిజీ. కొడుకు వచ్చి నాకు విద్య నేర్పండి అంటే, నీకు విద్య నేర్పను పో అంటాడు. అంటే ఆయనకి విద్య నేర్పడు. ఇతను ఏం చేస్తాడంటే ఓన్గా వెళ్ళి తపస్సు చేస్తాడు. ఇంద్రునికి తపస్సు చేస్తాడు. చిన్న పిల్లవాడు కష్టపడుతున్నాడు అని చెప్పి ఇంద్రుడు వస్తాడు. ఏం బాబు ఏం కావాలి నీకు అంటే, నాకు జ్ఞానము, వేదములు, ఉపనిషత్తులు అన్ని బ్రహ్మ విద్య అంతా నాకు రావాలి అంటే, అలా గురుముఖతగా చూడండి, అలా గురుముఖతగా నేర్చుకోవాలి తప్ప నేను ఇయ్యకూడదు నాయన అంటాడు ఇంద్రుడే. నువ్వు మీ తండ్రి గారి దగ్గర ఇంకొకరిని గురువుని ఆశ్రయించి విద్య నేర్చుకో. అట్లెట్లండి, మీ దగ్గర దివ్యశక్తి ఉంది కదా, నాకు ఇచ్చేయండి, ఒక్కసారి ఇలా చేపెట్టి ఇచ్చేయండి అంటారు. అలా ఇయ్యకూడదు నాయన, నువ్వు ఏమైనాను నేను అలా ఇయ్యను అని చెప్పి ఇంద్రుడు మళ్ళీ మాయమైపోతాడు. నువ్వు మాయమవుతావా, ఎలా రావచ్చు వస్తా అని చెప్పి మళ్ళీ ఇంద్రుడికి వస్తుంటాడు. చేస్తుంటే ఒక నీటిలో ఉదయాన్నే స్నానానికి వెళ్తారు కదా ఆ కుమారుడు అబ్బాయి, నీటిలో నిలబడి ఒక అతను స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ముసలివాడు ఆ నీటిలో ఉన్న ఇసుక తీసుకొని నీటికి గట్టు వేస్తుంటాడు. ఈ పిల్లవాడు వచ్చి ఏం తాత ఏం చేస్తున్నావు అంటే, నేను ఈ నీటికి అడ్డు వేస్తున్నా అంటే, నీటిలో ఉన్న ఇసుక నీటిలోనే వేస్తే ఎలా అడ్డుపడుతుంది అని. మరి నువ్వు బ్రహ్మజ్ఞానం ఎలా అవుతున్నావు, నీలోని శక్తియే నువ్వు అలా ఎంత అడ్డుకట్టు కట్టినా అది నిలబడదు. ఒకేసారి ఇలా నువ్వు దాంట్లో ఉన్నదే అలా అక్కడ వేస్తే నీకు విద్య నిలబడదు. నువ్వు శాస్త్రీయంగానే విద్య నేర్చుకోవాలయా, గురుమతగానే నేర్చుకోవాలి విద్య. ఏదో ఒక గురువు పేరు చెప్పినా కూడా ఆ విద్య నేర్చకూడదు. దాన్ని ప్రమాణపూర్వకంగా నీకు నేర్పించారా విద్య ఇది? ఇప్పుడు నీకు వారాహి నేర్పించాడా, రాజశ్యామల నేర్పించాడా? అలా విద్య నేర్చుకుంటేనే విద్య వస్తుందయ్యా అని చెప్తాడు. వినడు. నువ్వు నా అంతటా నాకే బ్రహ్మ విద్య కావాలి, నా అంతటా నాకే దివ్యశక్తి కావాలి, నువ్వు ఇస్తావా పోతావా? ఎంత చెప్పినా వీడనడు. మళ్ళీ వీడి కోసమే చేస్తాడు, ఇంద్రుడి కోసమే. అప్పుడు ఇంద్రుడు తీసుకొచ్చి అస్త్రప్రయోగం, అది కదా శక్తిపాతం లాగా ఒక తన చెయ్యిని పెట్టి తన లోపల 5 చేతులు ఎలా పెట్టి తన లోపలికి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాత ఇక సంతోషం. ఒక పిల్లవాడు క్లాస్లో ఫస్ట్ వచ్చి కప్పు వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వస్తాడు, ఉరుకుతా, అమ్మ నా కప్పు వచ్చింది. అరే దేంట్లో వచ్చిందిరా, రన్నింగ్ రేస్ చేసాము నేనే ఫస్ట్ వచ్చాను అంటాడు. మనకి చాలా సంతోషం ఇస్తుంది. కానీ ఈయన పోయి నానా నాకు దివ్యశక్తులన్నీ వచ్చేసినాయి అంటాడు. ఎలా వచ్చినాయిరా, నేను నేర్పకుండా అన్నీ వచ్చేసినాయి దివ్యశక్తి. ఎంత తప్పు చేశావు నాన్న, కొంచెం ఆగకూడదు? నాకు సమయం ఉన్నప్పుడు నేర్పించేవాడినిగా, నాకు కొంతకాలం సమయం కావాలంటే, నువ్వు ఎంతకాలం నాకు విద్య నేర్పడంలా, నా స్నేహితులు పక్కోళ్ళంతా విద్య నేర్చుకున్నారు, అందుకని నేను ఇంద్రుడి దగ్గర నుంచి శక్తులు సంపాదించా అంటే, సరే ఏదో చేసావు కానీ ఎట్టి పరిస్థితుల్లో నీ స్నేహితులు ఉంటారు కదా, భరద్వాజ మహర్షి మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయనకు పిల్లలు ఉన్నారు, మీ స్నేహితుల ఇంటికి మాత్రం నువ్వు వెళ్ళకాక ఎప్పుడు అని చెప్తాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో అని భరద్వాజుడు చెప్తాడు. చెప్తే వాళ్ళ స్నేహితులు కూడా దేశాలను తిరిగి గొప్ప గొప్ప రాజుల్ని మెప్పిస్తారు వాళ్ళ పాండిత్యంతో. ఇతను కూడా వాళ్ళకంటే గొప్పవాడి, ఎందుకంటే దేవతల నుంచి వచ్చింది కదా శక్తి, దేశమంతా తిరిగి గొప్ప శక్తిని నిరూపిస్తాడు, నేను చాలా గొప్పవాడిని పండితుడని. అంతా బాగానే ఉంది. మళ్ళీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వస్తారు కొంతకాలానికి. ఒకసారి ఏమరపాటుగా నా శక్తి వాళ్ళకు కూడా ఒకసారి చూపించాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతారు. అలా వాళ్ళ దగ్గరికి పోగానే ఇద్దరు కొడుకులు ఆయనకి, ఒక కొడుకు భార్య స్నానం చేసి అప్పుడే బయటికి వస్తుంది, ఆమెను చూస్తాడు, చూసి ఆమె చేయబడుతుంది. పట్టుకోగానే ఆయన వస్తాడు, వాళ్ళ భర్త వస్తాడు. భర్త వచ్చి హే తెలివి ఏంద్రా అని వాడిని కొడతాడు. కొడితే నన్ను నువ్వు కొడతావా అని వాడిని చెప్పి వాడిని చంపేస్తాడు వీడి శక్తితో. భరద్వాజ కుమారుడు నువ్వు తప్పు చేసిన తప్పు మళ్ళీ వాడిని చంపేస్తాడు దివ్యశక్తితో. చంపేస్తే వాడి అన్న వస్తాడు, వాడన్న వచ్చి విని చంపేస్తాడు. వాడన్నా ఇంకా పవర్ఫుల్ అన్నమాట. ఆ పిల్లవాడన్న నా మరదలుంటే ఇదే నా ఉన్న ఏమని నువ్వు చంపేస్తావు, వాడు ఏనని చంపగానే మళ్ళీ అంతలోకి భరద్వాజ మహర్షి వచ్చి, విచిత్రం చూడు, భరద్వాజ మహర్షి వచ్చి భరద్వాజ మహర్షిని కూడా ఈ పిల్లోడు చంపేస్తాడు కోపం మీద. అంటే ఆ మంత్రశక్తులు ప్రయోగించడంలో వేగం ఎక్కువ ఉంటది వయసున్న వాళ్ళకి, అది చంపేస్తాడు. వీళ్ళ తండ్రి వస్తాడు మళ్ళా, మీరేం పిచ్చా ఏంది ఇలా కొట్టుకుంటారు అంటాం కదా పెద్దోళ్ళు వచ్చి, ఎంత తప్పు చేసావు నాన్న,
అంటే మరి ఏందమ్మా నాన్న ఇలా జరిగింది తండ్రి గారు అని చెప్పి, సరే అని ఆయన దివ్యశక్తితో భరద్వాజ మహర్షిని వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని అందరినీ బతికిస్తాడు. బతికించిన అంటే ఆయన దివ్యశక్తులు అలా ఉండేవి. బ్రతికించిన తర్వాత ఇదంతా అజ్ఞానం ప్రాప్తమనేవా, నీకు ఒకే రకంగా విద్య రావాలి, అదే గురువులతో వస్తే ఏం చేస్తున్నావురా, ఇలా నేర్చుకో. సంఘంలోకి పంపిస్తాడు అప్పుడప్పుడు, మళ్ళీ వాడి రిటర్న్ వస్తాడు, నువ్వు ఈరోజు ఏం చేసావు అంటే ఇలా చేశావు, నీ కళ్ళు ఏదో దివ్యత్వం లేవే, నువ్వు తప్పు చేసావు ఏదో చెప్పు అంటే ఇలా చేశాను, తప్పు ఈసారి చేయగా. ఇలా శిక్షణ అడుగడుగున నేర్పుతూ అన్నీ రావాలి. ఒకేసారి దైవశక్తి వస్తే దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు. పెద్దల దగ్గర ఎలా ఉండాలి, స్త్రీల దగ్గర ఎలా ఉండాలి, ఇంకొకరి దగ్గర ఎలా ఉండాలి, స్త్రీలో ఉన్నప్పుడు వారి పాదాలను చూడాలి, వారి జ్ఞానాన్ని చూడాలి, పెద్దల దగ్గర ఎలా ఉండాలని విద్య వీడికి లేదు, వాళ్ళకుంది. అవును, వాళ్ళకి దివ్యశక్తి తక్కువ ఉండొచ్చు. అందుకని గురుముహతగా విద్య నేర్చుకోవాలి. కాబట్టి భరద్వాజ మహర్షి ఈయన ఉన్నాడు కదా, నీకు సమస్త విద్యలు మళ్ళా పోవుగా, కానీ ఆయన లోపల ఉన్న దివ్యశక్తిని తీసేస్తాడు ఈ భరద్వాజ మహర్షి మిత్రుడు. అప్పుడు తర్వాత నేను భరద్వాజుడే కొంచెం మిస్టేక్ ఉంది, కానీ ఈయన దేవతల కోసం కష్టపడుతుంటాడు ఎప్పుడు. ఒక దేవుడితో వచ్చి నాకు ఆ విమానం చేసి పెట్టండి అంటే ఆ విమానం కోసం కష్టపడతాడు. ఇది తప్పు అని చెప్పి మళ్ళా కుమారుడికి మొదటి నుంచి వనామాల నుంచి మళ్ళా బ్రహ్మ విద్యను నేర్పుతాడు. ఈసారి శాస్త్రీయంగా అలా నిలబడతాడు. అందుకని విద్య అనేదమ్మా, ఎందుకంటే దండింపు గురించి దండిస్తారన్నారు కదా, భగవంతుడు శిక్షిస్తాడా అంటే శిక్షణ ఇచ్చేటప్పుడు శిక్షించాల్సిందే. అలా శిక్షిస్తేనే వాడు బాగుపడింది. శిక్ష లేకుండా దైవశక్తి వచ్చింది, ఏమైంది? మీకు శిక్షణ లేకుండా దైవశక్తి వచ్చింది, ఏమైంది? దుర్వినియోగం చేసిండు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియదు. అందుకనే విద్య కొంచెం వచ్చినా సరే మంచి గురువుని ఆశ్రయించి అంచెలంచెలుగా విద్య నేర్చుకోవాలి. Okay. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.